హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్లిట్జ్ వుల్ఫ్ కంపెనీకి సంబంధించిన ఒక మంచి స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ సంబంధించిన ప్రోమో కోడ్ని షేర్ చేశాను. మన కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఒక మంచి స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనమాట. దీని కాస్ట్ మనకి 1660 రూపాయలు ఉంటుంది. కానీ మన ఛానల్ కోడ్ యూజ్ చేసుకున్నారనుకోండి, మీకు ఇది అరౌండ్ 1056 రూపీస్కి అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మన ఇండియాకి రావడానికి అరౌండ్ 20 డేస్ అయితే పడుతుంది మీరు ఈరోజు బుక్ చేస్తే. సో ఎవరైతే పేషెన్సీగా వెయిట్ చేయగలనుకుంటారో దానికి సంబంధించిన లింకు అలాగే ప్రోమో కోడ్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లో ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ త్వరలోనే మన ఇండియా నుంచి ఒక భారీ ఫైన్ని ఫేస్ చేసే అవకాశం ఉందని ఒక రిపోర్ట్ చెప్తుంది. ఈ రిపోర్ట్ మనకు వచ్చింది CCI నుంచి. CCI అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక 3 ఇష్యూస్ గురించి గూగుల్ త్వరలోనే మన ఇండియా నుంచి ఒక భారీ ఫైన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ ఫైన్ వాల్యూ ఎంత ఉంటుందంటే, లాస్ట్ ఇయర్ గూగుల్ ఏదైతే యూరోపియన్ యూనియన్లో ఫేస్ చేసిందో 4.34 బిలియన్ యూరోస్. ఒక యూరో అంటే మన ఇండియన్ కరెన్సీలో 80 రూపాయలు. మరి 4.34 బిలియన్ యూరోస్ అంటే ఎంత వాల్యూ ఉంటుందో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. సో అంత అమౌంట్ని వీళ్ళు త్వరలోనే మన ఇండియా నుంచి ఫైన్ రూపంలో ఫేస్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి వీళ్ళు చెప్పిన ఆ 3 కేసెస్ ఏంటంటే, కేసు ఒకటే కానీ 3 డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే, మనకి అవసరం లేని 2 అప్లికేషన్స్ని మ్యానుఫ్యాక్చరర్స్ పర్మిషన్ అవసరం లేకుండానే ఇన్స్టాల్ చేస్తున్నారని. సో దాంట్లో 2 అప్లికేషన్స్ ఏంటంటే గూగుల్ సెర్చ్ అలాగే గూగుల్ క్రోమ్. ఈ 2 అప్లికేషన్స్ని అసలు అవసరం లేకపోయినా ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఇన్స్టాల్ చేస్తున్నారు, ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తున్నాయని. సో యాక్చువల్గా 2018లో ఇండియాలో రిలీజ్ అయిన అన్ని మొబైల్స్ కూడా 98% అన్ని మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్ అని చెప్తున్నారు. సో ఈ 98% ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా ఈ గూగుల్ సెర్చ్ని అలాగే గూగుల్ క్రోమ్ని ప్రీ ఇన్స్టాల్డ్గా ఇస్తున్నారు అనే రీజన్తో ఈ గూగుల్ మీద ఫైన్ చేసే అవకాశం ఉందని కేసు 1 చెప్తుంది. ఇక రెండో కేసు ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఈ 2 అప్లికేషన్స్ ఉన్నాయో అంటే గూగుల్ సెర్చ్ అలాగే గూగుల్ క్రోమ్, ఈ 2 యాప్స్ని వీళ్ళు ఇన్స్టాల్ చేసినందుకు OEMs ఉంటాయి కదా, ఒరిజినల్ ఎక్విప్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే మనకు మొబైల్ కంపెనీస్, వీళ్ళకి మనీ పే చేస్తున్నారు అనే రీజన్తో ఈ రెండో రీజన్ కూడా వీళ్ళు ఫైల్ చేశారు. ఇక మూడో రీజన్ ఏంటంటే, ఇవి 2 అప్లికేషన్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ అపోజ్ చేస్తారో అంటే మేము వాటిలో ఇన్స్టాల్ చేయము అని చెప్తారో, సో వాళ్ళని వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, భయపెడుతున్నారు అనే రీజన్తో కూడా ఈ కేసు అనేది ఫైల్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ 3 రీజన్స్ గురించి గూగుల్ త్వరలోనే మన ఇండియా నుంచి ఇంత భారీ ఫైన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. యాక్ట్ ఫైబర్ నెట్ గురించి తెలిసే ఉంటుంది. ఇది ఒక బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఎవరైతే ఇలాంటి సిటీస్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం వీటి గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ యాక్ట్ ఫైబర్ నెట్ మన ఇండియాలో ఉన్న కొన్ని పర్టికులర్ సిటీస్లో అంటే సెలెక్టెడ్ సిటీస్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ని తీసుకొచ్చారు. వీళ్ళు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లాన్స్ తీసుకొచ్చారు. ఈ ప్లాన్స్ ఎవరైతే తీసుకుంటారో అది న్యూ కస్టమర్ కావచ్చు, లేదంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఆ ప్లాన్లోకి చేంజ్ అవుతారు. వాళ్ళకి ఒక అమెజాన్ ఫైర్ స్టిక్ లేటెస్ట్ వర్షన్ ఉంది కదా, సో దాన్ని వీళ్ళు గిఫ్ట్గా ఇస్తామని చెప్తున్నారు, అంటే ఫ్రీ అనమాట. సో వాళ్ళు చెప్పిన ప్లాన్స్ అయితే కొన్ని ఉన్నాయి. మన హైదరాబాద్లో ప్రజెంట్గా అవైలబుల్గా ఉంది ఓన్లీ 3 ప్లాన్స్. ఈ 3 ప్లాన్స్ త్వరలోనే విజయవాడ, నెల్లూరు, గుంటూరులో కూడా తీసుకొస్తా అని చెప్తున్నారు. సో ప్లాన్స్ ఏంటంటే AMAX 1299 అలాగే AMAX 1050 అలాగే ఇంక్రెడిబుల్ 1999. ఈ 3 ప్లాన్స్ మాత్రమే ప్రజెంట్గా హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేంజ్ అయినా లేదంటే కొత్త కస్టమర్లు వచ్చినా కానీ ఈ ఆఫర్ అనేది ఉంటుంది. అలాగే వీళ్ళు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఆఫర్ కూడా తీసుకొచ్చారు, రిఫరల్ ప్రోగ్రామ్. అంటే 50% మీకు ఫస్ట్ ప్యాకేజ్ ఉంటుంది కదా, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో సో దాంట్లో 50% కమిషన్ అయితే తక్కువ చేసుకుంటా అని చెప్తున్నారు, అంటే 50% ఆఫ్ అనమాట. సో ఎవరైనా మీ ఫ్రెండ్ని రిఫర్ చేస్తే 50% మీకు బిల్ అనేది తగ్గుతుందని చెప్తున్నారు. అలాగే 400 రూపీస్ మీకు మూవీ టికెట్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు, పేటిఎం టికెట్స్. అలాగే 250 రూపీస్ పేటిఎం క్యాష్ బ్యాక్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ అనమాట. సో ఈ ఆఫర్ ప్రజెంట్గా హైదరాబాద్లో మాత్రమే ఉంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన 3 ప్లాన్లు ఉన్నాయి కదా, ఈ 3 ప్లాన్లు త్వరలోనే విజయవాడ, గుంటూరు, నెల్లూరు సిటీస్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఎవరైతే ఈ సిటీస్లో ఉన్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మీది ఒకవేళ ఆ సరౌండింగ్లో ఉన్న ప్లాన్ అనుకోండి, దానిలోకి చేంజ్ అవ్వడం మీకు ఒక అమెజాన్ ఫైర్ స్టిక్ అనేది ఫ్రీగా అయితే వస్తుంది. నోకియా త్వరలోనే గ్లోబల్గా నోకియా 1 ప్లస్ని తీసుకురాబోతుంది. ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఇండియాలో కూడా నోకియా 1 ఉంది. సో దీని కాస్ట్ మనకి అరౌండ్ 4200-300 వరకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు రాబోయే ఫోన్ దీని తర్వాత రాబోయే సక్సెస్ అనమాట, నోకియా 1 ప్లస్ అని చెప్తున్నారు. దీంట్లో మనకి 2GB ర్యామ్ అయితే ఉండే అవకాశం ఉంది, 16GB ఇంటర్నల్ మెమరీ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఈరోజు దీనికి సంబంధించిన ఒక డిజైన్ అనేది లీక్ అయిపోయింది. సో లీక్ అయిపోయిన డిజైన్ ప్రకారం మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. బ్యాక్ సైడ్ మనకి సింగిల్ కెమెరా ఉంటుంది, ఫ్లాష్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్
కూడా మనకి సింగిల్ కెమెరానే ఉంటుంది. ఇది మనకి 5 ఇంచెస్ హెచ్డి డిస్ప్లేతోనే రాబోతుంది. MediaTek 6739 ప్రాసెసర్ అనేది దీంట్లో వాడారు. ఇది ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్ అన్నమాట, అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఏమి కాదు. దీంట్లో కూడా మనకి ఆండ్రాయిడ్ గో ప్లాట్ఫామ్ మీదే ఓఎస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇదైతే ప్రజెంట్గా మన ఇండియాలో నోకియా 4200 వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని 5500 బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. షామీ రేపు ఫిబ్రవరి 20వ తారీఖున చైనాలో MI 9 లాంచ్ అయిపోతుంది. సో ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన MI 8కి సక్సెసర్ అనమాట. సో దీనికి సంబంధించిన మీడియా ఇన్విటేషన్ అనేది ఈరోజు బయటకు వచ్చింది. దీని ప్రకారం ఇది మనకి ఫిబ్రవరి 20వ తారీఖున అఫీషియల్గా చైనాలో అయితే లాంచ్ అవుతుందని అర్థమవుతుంది. ఇక ఇది బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతుంది. ఇది మనకి దాంట్లో కెమెరా వాల్యూస్ ఏంటనేది మనకి క్లారిటీ అయితే లేదు. ఫ్రంట్ సైడ్ మాత్రం సింగిల్ కెమెరా ఉంటుందో డ్యూయల్ కెమెరా ఉంటుందో కూడా క్లారిటీ లేదు. ఇందులో మనకి 6GB ర్యామ్ వేరియంట్ అలాగే 8GB ర్యామ్ వేరియంట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా రాబోతుంది. అలాగే దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ మనం దీంట్లో చూడబోతున్నాం. అంటే ఇది మనకి 5G కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే ఇది మనకి అఫీషియల్గా ఫిబ్రవరి 20వ తారీఖున చైనాలో లాంచ్ అవుతుంది. అయితే దీంట్లో మనం ఆల్మోస్ట్ ఆల్ ఒక 80% పోకో F2ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చిన MI 8 ఉంది కదా, సో దాంట్లో కూడా మనకి చిన్న మైనర్ చేంజెస్ చేసి పోకో F1 లాగా తీసుకొచ్చారు. ముందు MI 8 లాంచ్ అయింది, దాన్నే కొంచెం చేంజెస్ చేసి మనకి పోకో F1ని తీసుకొచ్చారు. దాంట్లో బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్లో 12+12 ఉంటుంది, ఇక్కడ మాత్రం 12+5 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం సేమ్, అలాగే ప్రాసెసర్ సేమ్, బోర్డ్ సేమ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే గూగుల్ కెమెరా వాడుతున్నారో పోకోఫోన్ F1లో, ఈ పోకోఫోన్ F1లో వాడే గూగుల్ కెమెరా డిజైన్ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా మనకి బోర్డ్ సపోర్ట్ చేసేది MI 8. మీరు వాడుతున్నప్పుడు కూడా MI 8 కెమెరా అనేది చూపిస్తూ ఉంటుంది గూగుల్ కెమెరా. సో ఎగ్జాక్ట్గా పోకోఫోన్ F1 అనేది MI 8కి ఒక మోడిఫైడ్ వెర్షన్ అనమాట. సో మనం ఇప్పుడు MI 9ని కూడా మోడిఫైడ్ వెర్షన్ చేసి కొంచెం మనకి పోకో F2ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనకి పోకోఫోన్ F2లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ట్రిపుల్ కెమెరా సెటప్ని కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సామ్సంగ్ త్వరలోనే మిడ్ రేంజ్లో ఒక ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ని తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన గిగ్ స్కోర్స్ అనేవి ఈరోజు బయటకు వచ్చినాయి. దీని పేరు సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A 2019 అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని మోడల్ నెంబర్ SMP205 అని చెప్తున్నారు. ఇక ఈరోజు గిగ్ బెంచ్లో లీక్ అయిన దాని ప్రకారం దీంట్లో మనకి 3GB ర్యామ్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే Exynos 7885 ప్రాసెసర్ అనేది దీంట్లో వాడబోతున్నారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్. Exynos 7885 అంటే మిడ్ రేంజ్లో ఒక మంచి పాపులర్ ప్రాసెసర్ అనే చెప్పాలి. అలాగే దీంట్లో ఆండ్రాయిడ్ 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందని చెప్తున్నారు. సో ఇది సామ్సంగ్ ట్యాబ్లెట్, అది కాకుండా మనకి Exynos 7885 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9 అంటే ఖచ్చితంగా మనకు 20 నుంచి 25 వేల బడ్జెట్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ మనకి ఇది MWC ఈవెంట్ తర్వాత త్వరలోనే గ్లోబల్గా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. షామీ ఈరోజు ఇండియాలో ఒక హోమ్ సెక్యూరిటీ కెమెరాని లాంచ్ చేసింది. ఇంతకుముందు వీళ్ళు 360 degrees కెమెరాని లాంచ్ చేశారు. ఇదేమో మనకి ఓన్లీ అల్ట్రా వైడ్ 130 degrees వరకే రికార్డ్ చేయగలదు. దీని పేరు MI హోమ్ సెక్యూరిటీ బేసిక్ అని చెప్తున్నారు. దీని కాస్ట్ 1999 రూపాయలు, అంటే 2000 రూపాయలు ఉంటుంది. ఇది ఓన్లీ మనకి mi.comలో మాత్రమే అవైలబుల్గా రేపటి నుంచి రానుంది, అంటే ఫిబ్రవరి 14th నుంచి దీన్ని సేల్లోకి తీసుకురానున్నారు. సో దీంతో మనం 1080 వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. టాక్ బ్యాక్ ఫీచర్ ఉంటుంది, AI మోషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అలాగే దీంతో మనకి ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ కెమెరా కూడా అని చెప్తున్నారు, అంటే మనకి నైట్ టైంలో కూడా రికార్డ్ అయితే అవుతుందని చెప్తున్నారు. సో దీని కాస్ట్ 2000 రూపాయలు. రేపు నుంచి ఇది మనకి mi.comలో మాత్రమే అవైలబుల్గా రానుంది. OnePlus ఈరోజు OnePlus 6కి అలాగే OnePlus 60కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని రోల్అవుట్ చేసింది. సో ఈ అప్డేట్లో మనం డైరెక్ట్గా వీడియో కాల్స్ చేసుకోవడానికి గూగుల్ డియో ఉంటుంది కదా, సో ఈ గూగుల్ డియోతో ఇంటగ్రేషన్ అనేది వీళ్ళు చేశారు. సో ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా వీడియో కాల్ డైరెక్ట్గా మీ డైలర్ నుంచి చేయాలంటే డైరెక్ట్గా మీకు గూగుల్ డియో నుంచి వీడియో కాల్ అనేది వెళ్తుందన్నమాట. అలాగే ఈ అప్డేట్లో మీకు జాన్వరి సెక్యూరిటీ ప్యాచ్ కూడా తీసుకొచ్చారని చెప్తున్నారు. సో ఈ అప్డేట్ సైజ్ మీకు 140 MB వరకు ఉంటుంది. రెండు మొబైల్స్లో కూడా ఇండివిజువల్ మోడల్ నెంబర్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే OnePlus 6 అలాగే OnePlus 60 వాళ్ళు. సో ఈ అప్డేట్ వీళ్ళు మేజర్గా కొన్ని కెమెరా ఇంప్రూవ్మెంట్స్తో పాటుగా మీకు ఈ గూగుల్ ఇంటిగ్రేషన్ అలాగే సెక్యూరిటీ ప్యాచ్ అనేది తీసుకొచ్చారు. ట్విట్టర్లో నిన్నటి నుంచి ఒక చిన్న ఇష్యూ అనేది గ్లోబల్గా రైజ్ అవుతుంది. సో ఎవరైతే జనరల్గా ట్వీట్ చేస్తారో ట్వీట్లో లైక్స్ అలాగే రీట్వీట్స్ ఉంటాయి కదా, ఈ రీట్వీట్స్ అలాగే లైక్స్ అనేవి ఆటోమేటిక్గా డిక్రీజ్ అవడం అలాగే ఆటోమేటిక్గా రైజ్ అవడం అనేది నిన్నటి నుంచి జరుగుతుందని చెప్తున్నారు. పాపులర్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ అలాగే పెద్ద పెద్ద ట్విట్టర్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా సడన్గా లార్జ్ నెంబర్ ఆఫ్ లైక్స్ నుంచి లోవర్ నెంబర్ ఆఫ్ లైక్స్కి పడిపోతున్నాయి అని కంప్లైంట్ చేస్తున్నారు. సో దానికి ట్విట్టర్ కూడా ఓకే, మా దగ్గర ప్రాబ్లం అనేది రైజ్ అయింది, సో దీన్ని మేము త్వరలోనే సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. సో ఎవరైతే ట్విట్టర్ బాగా యూజ్ చేస్తుంటారో వాళ్ళు అబ్జర్వ్ చేసే
ఉంటారు. వాట్సాప్ త్వరలోనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని తీసుకురాబోతుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ కూడా. ఇదేంటంటే జనరల్గా మన కాంటాక్ట్ వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉందనుకోండి, సో మనకు సంబంధం లేకపోయినా కానీ వేరే గ్రూప్స్లో మనల్ని పర్మిషన్ లేకుండానే యాడ్ చేసుకోవచ్చు కదా. సో మనం ఎవరికో ఒక నెంబర్ ఇస్తూ ఉంటాం, ఆ నెంబర్ని మనకి సంబంధం లేని గ్రూప్స్లో కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఇక ముందు ఇలాంటి గ్రూప్స్లో మనల్ని యాడ్ చేయకుండా ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది ఇంటర్నల్గానే మనకు ఒక సెట్టింగ్ అనేది వస్తుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే మనల్ని ఎవరైనా గ్రూప్లో యాడ్ చేయాలంటే అది ఓన్లీ మన కాంటాక్ట్సా, లేకపోతే ఎవ్రీబడియా, లేకపోతే నో బడియా, ఇలాంటి ఒక ఫీచర్ని తీసుకురాబోతున్నారు. సో మనం ఓన్లీ మన కాంటాక్ట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లో ఒక 200-300 కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు మాత్రమే మిమ్మల్ని వేరే థర్డ్ పార్టీ గ్రూపుల్లో యాడ్ చేయగలరు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని గ్రూప్లో అనేది యాడ్ చేయలేరు అనమాట. సో అలాగే మనం ఒకసారి నో బడి అని పెట్టుకున్నాం అనుకోండి, ఇక ఎవరు కూడా అది మన కాంటాక్ట్స్ అయినా మన ఫ్యామిలీ అయినా ఎవరైనా సరే మిమ్మల్ని గ్రూప్స్లో యాడ్ చేసే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ ఎవరైనా ఎగ్జిట్ అయిపోతే మనం ఊకే యాడ్ చేస్తూ ఉంటాం కదా, సో అది కూడా పాసిబుల్ అనేది ఇక ముందు కాదనమాట. సో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. త్వరలోనే దీన్ని ముందు iOS డివైస్కి తీసుకొస్తారు, ఆ తర్వాత మనకి ఆండ్రాయిడ్ డివైస్కి కూడా తీసుకొస్తారు. హానర్ ఈరోజు హానర్ 8 Pro మొబైల్ ఉంది కదా, సో ఇది మనకి 2017 చివరిలోను 2018 స్టార్టింగ్లోను లాంచ్ అయినట్టుంది. ఈ ఫోన్కి సంబంధించిన ఆండ్రాయిడ్ 9.0 పై బేస్డ్ EMUI 9.0 బీటా టెస్టింగ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసింది. సో ఎవరైతే హానర్ 8 Pro యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే హానర్కి సంబంధించిన ఒక అఫీషియల్ అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ హానర్ ఐడి ఉంటుంది కదా, సో హానర్ ఐడితో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు బీటా టెస్టింగ్ అని కనిపిస్తూ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు అది బీటా టెస్టింగ్ యాక్సెప్ట్ చేసిన వెంటనే మీకు ఒక ఫైల్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో దాని ద్వారా మీరు EMUI 9.0 పై బేస్డ్ అప్డేట్లోకి అనేది వెళ్ళొచ్చు అనమాట. సో ఎవరైతే హానర్ 8 Pro యూజర్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేయండి. ఈ అప్డేట్ అనేది ఈ రోజు నుంచి మీకు బీటా టెస్టింగ్ స్టార్ట్ అయిపోయింది. మోటరోలా రీసెంట్గానే బ్రెజిల్లో మోటరోలా G7 ఫ్యామిలీని అనౌన్స్ చేసింది. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను. వీటి ప్రైజెస్ మాత్రం చాలా టూ మచ్ హై అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఇండియాలో కూడా ఇవి త్వరలోనే రాబోతున్నాయి. అయితే ఈరోజు ఇండియాలో మోటరోలా G7 పవర్ ప్రైజ్ ఎంత ఉండబోతుంది అనేది ఈరోజు అఫీషియల్గా లీక్ అయితే అయింది. ఎలా అంటే ఇండియాలో పాపులర్ మన ఇండియాలో ఆఫ్లైన్ రీటైలర్స్ ఉంటారు, మహేష్ టెలికామ్ అని. ఇది ముంబై బేస్డ్ పెద్ద కంపెనీ అనమాట. సో వాళ్ళ దగ్గర ఏదైతే ఆఫ్లైన్ ప్రైస్ ఉంటుందో అదే ఇండియా వైడ్గా మనకి ఆఫ్లైన్లో అమ్మే అవకాశం అయితే ఉంటుంది. అంత పెద్ద రీటైలర్స్ అనమాట. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన ఇండియాలో మోటరోలా G7 పవర్ అనేది ఆన్లైన్లో 18,999 రూపాయలు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే మనకి 19,000 రూపాయలు అయితే ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర అంటే ఆఫ్లైన్లో 14,500 మాత్రమే అవైలబుల్గా రానుందని చెప్తున్నారు. దాంట్లో 2 కలర్స్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్ట్ కూడా వీళ్ళు ట్విట్టర్లో పెట్టారు. సో దీని ప్రకారం చూసుకున్నా కానీ అంటే 14,500 ప్రైస్ చూసుకున్నా కానీ ఇది చాలా టూ మచ్ ప్రైస్ అనే చెప్పాలి. ఎందుకంటే సో దీంట్లో స్పెసిఫికేషన్స్ అలా ఉంటాయి మరి. 6.2 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. అలాగే స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మనకి సింగిల్ కెమెరా ఉంటుంది, 12 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో HD+ డిస్ప్లేతో మనం 15,000 అంటే కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి పవర్ఫుల్ ఫైల్ మేనేజర్ అప్లికేషన్ గురించి చెప్తాను. జనరల్గా మీరు ఫైల్ మేనేజర్స్ అంటే ES ఫైల్ ఎక్స్ప్లోరర్ లేదంటే Xiaomi MI ఎక్స్ప్లోరర్ లాంటివి వాడుతూ ఉంటారు. సో వాటితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాటిలో బాగా యాడ్స్ ఉంటాయి, భారీగా ఉంటాయి యాడ్స్. సో ఇది మాత్రం మీకు ఒక ఫుల్ వర్షన్ ఫైల్ మేనేజర్ అప్లికేషన్. ఇది కాకుండా ఇది ఒక మంచి పవర్ఫుల్ అప్లికేషన్ అనమాట. సో దీని కాస్ట్ 360 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో దీని పేరు ఫైల్ మేనేజర్ ప్రో. ఇది బెస్ట్ యాప్ టీమ్ వాళ్ళది. సో దీని రేటింగ్ మాత్రం సూపర్గా ఉంది, డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఇది అరౌండ్ మీకు ఒక 15 MB వరకు అయితే ఉంటుంది. డివైస్ టు డివైస్ అనేది వేరే అవుతుంటుంది. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే బ్రిడ్జ్వెల్ బ్లూటూత్ ఇయర్ ఫోన్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.